ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎక్కడ చూసినా కానీ సన్‌రైజ్ హైదరాబాద్ టీమ్‌ని బ్యాన్ చేయాలి, బాయ్‌కాట్ చేయాలి, తర్వాత వచ్చేసి వాళ్ళ అకౌంట్‌లన్నీ అన్‌ఫాలో చేయాలి, రిపోర్ట్ కొట్టాలి. ఇదే జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు నిన్న 100 ఆక్షన్‌లో వచ్చేసి పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి స్పిన్నర్‌ని అయితే పర్చేజ్ చేశారు అబ్రార్ అహ్మద్. ఇతనైతే ఇండియాకి అగైనెస్ట్‌గా చాలా వరకు కాంట్రోవర్షియల్‌గా ట్వీట్లు చేస్తుండేవాడు టీ కప్పులతో అలా. సో, ఇతనైతే మనం తీసుకోకూడదు. ఎందుకంటే మనకు పాకిస్తాన్‌కి చాలా హేట్ రేట్ ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళైతే మనల్ని మంచిగా మాట్లాడరు. తర్వాత మనం గెలిచినా గానీ వాళ్ళు తట్టుకోలేరు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అయితే ఇంకా ఎక్కువైపోయింది. సో, అటువంటి సిట్యుయేషన్‌లో మనమైతే వాళ్ళను పర్చేజ్ చేయకూడదు. ఈవెన్ ఐపీఎల్ కాదు. ఎక్కడైనా మన కంట్రీకి సంబంధించిన టీమ్స్‌ని కలిగి ఉంటారు. ఎస్ఏ టీ20లో గానీ, తర్వాత ఐఎల్‌టీలో కానీ, ఈవెన్ యూఎస్ఏలో కానీ ఎక్కడైనా మన ముంబై ఇండియన్స్, కోల్‌కతా వీటన్నిటికి అయితే బ్రాంచెస్ ఉంటాయి. సో, అక్కడైతే వాళ్ళని పర్చేజ్ చేయరు. ముఖ్యంగా వచ్చేసి ఇటువంటి సిట్యుయేషన్‌లో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అంటే కురితో తలగొక్కోవడమే. సో, అదైతే సన్‌రైజ్ హైదరాబాద్ ఓనర్ అయితే చేశారు కావ్య గారు. సో, ఇక్కడ ఆమె చేసిన తప్పేంటంటే అంత పెద్ద మొత్తం ఇవ్వడం కూడా తప్పే అతనికి. ముఖ్యంగా అతను అంత పెద్ద స్పిన్నర్ ఏం కాదు. మన ఈ వరల్డ్ కప్‌లో అంత పెద్దగా వికెట్లు కూడా తీసుకోలేదు. అతన్ని వెంటబడి మరి అతన్నొచ్చేసి అంత రేట్‌కి కొనాల్సిన అవసరం ఏముందో 2,34,00,000 అయితే పెట్టారు. ఇక్కడైతే వాళ్ళ కోచ్ అయితే చెప్తున్నాడు. ఏంటంటే, మేము ఫస్ట్ వచ్చేసి టార్గెట్ చేసింది ఆదిల్ రషీద్. అతనైతే అవైలబుల్‌లో లేడు. సో, అతని ప్లేస్‌లో వచ్చేసి ఇతన్ని తీసుకోవాల్సిందొచ్చింది. ఇక్కడ ఇంకా మంచి ప్లేయర్లుంటారు. డొమెస్టిక్‌లో కానీ, ఈవెన్ ఇండియా నుంచి పోయి ఇతర దేశాలలో ఆడుతున్న ప్లేయర్స్ ఉమెన్ కానీ, తర్వాత నేపాల్ ఎక్కడైనా గానీ ప్లేయర్స్ స్పిన్నర్లుంటారు. వాళ్ళందరిని తీసుకోవచ్చు. కానీ ఇక్కడైతే చాలా పెద్ద తప్పు తీసుకోవడము. ముఖ్యంగా తొందరలో ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్‌లో వచ్చేసి ఎవరు కూడా హైదరాబాద్‌కి సపోర్ట్ చేయరు ముఖ్యంగా. నేనైతే నా చిన్నప్పటి నుంచి కూడా సన్‌రైజ్ హైదరాబాద్‌కి ఎప్పుడు సపోర్ట్ చేయను. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి ఎప్పుడు కూడా వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్‌ని కెప్టెన్ చేయరు. చేసినా గానీ తొందరగా తీసేయడము, లేదంటే ఎవరైనా ఫారిన్ ప్లేయర్‌లు కెప్టెన్ అటువంటి అతను వచ్చేసి గాయపడినప్పుడు అతని ప్లేస్‌లో రావడము, ఇలా ఉంటుంది. సో, ఇక్కడైతే నేను ఎప్పుడు కూడా ఆ టీమ్‌కి సపోర్ట్ కానీ, ఫేవరెట్‌గా గానీ ఫీల్ అవ్వను. ఎందుకంటే ఇంతమంది యంగ్‌స్టర్స్ ఉన్నా గానీ ఎప్పుడు కూడా వాళ్ళనైతే కెప్టెన్ చేయరు. ఇక్కడ ఈ సీజన్ జరగబోతుంది కదా! 26లో ఇక్కడ కూడా వాళ్ళకొచ్చేసి ఇషాన్ కిషన్ ఉన్నాడు. తర్వాత వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. తర్వాత అభిషేక్ శర్మ ఉన్నారు. వీళ్ళని కెప్టెన్ చేయొచ్చు గదా! ఎందుకంటే వీళ్ళేమంత అనామక ప్లేయర్‌లేం కాదు. నంబర్ 1 ప్లేయర్, నంబర్ 2 ప్లేయర్ ఇషాన్ కిషన్, తర్వాత అభిషేక్ శర్మ. సో, ఇటువంటి ప్లేయర్‌లున్నప్పుడు వాళ్ళనైతే కెప్టెన్ చేయకుండా కమిన్స్‌ని గానీ, లేకుండా అంటే ఇంకొక గానీ కెప్టెన్ చేయడం అంటే మనోళ్ళకొచ్చేసి వాళ్ళు ఒక డిగ్రేడ్ చేస్తున్నట్టే గదా! సో, ఇక్కడ అందువల్ల కూడా నేనైతే ఈ టీమ్‌ని ఎప్పుడు కూడా ఫేవరెట్‌గా చూడను. ఈవెన్ నేను చిన్నప్పటి నుంచి కూడా వచ్చేసి ముంబైకి ఫేవరెట్‌గా చూస్తాను. ఎందుకంటే అక్కడ సచిన్ ఉన్నాడు. తర్వాత రోహిత్ శర్మ ఇటా అంతా ప్లేయర్‌లు యాడ్ అవుతున్నారు. దానివల్ల అయితే ఫస్ట్ ఫేవరెట్‌గా నేనైతే ముంబైని, తర్వాత వచ్చేసి బెంగుళూరుని. సో, చాలా వరకు కూడా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇలా డివైడెడ్ కారణం ఏంటంటే వీళ్ళు తీసుకున్న పిచ్చి నిర్ణయాలే. ఈవెన్ వాళ్ళకు కప్పు కొట్టించినటువంటి వార్నర్‌ని కూడా వాళ్ళు చాలా దారుణంగా అయితే అవమానం పాలు చేశారు. టీమ్‌లో తీసుకోవడము, తర్వాత వచ్చేసి బెంచ్‌కి పరిమితం చేయడము, అతని చేత వచ్చేసి డ్రింక్స్ మోపియడం, ఇలా అన్నీ చేస్తుంటారు. చిల్లర పనులన్నీ. సో, ఇక్కడ సన్‌రైజ్ హైదరాబాద్‌కి అంత సపోర్ట్ అయితే చేయరు. ముఖ్యంగా వాళ్ళైతే మన తెలుగు ప్లేయర్‌లని కూడా పెద్దగా కన్సిడర్ చేయరు. ఈవెన్ అలా చేసేవాళ్ళైతే అప్పుడు తిలక్ వర్మని కూడా వాళ్ళు పర్చేజ్ చేసేవాళ్ళు. అతని ఎంత బాగా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ముంబైని చూస్తున్నాము. ఈవెన్ అతను ఇండియన్ టీమ్ కూడా బాగా ఆడుతున్నాడు. సో, ఇక్కడైతే వాళ్ళు అంతగా ఏం చేయరు. ముఖ్యంగా ఈ ఓనర్ వచ్చేసి మన హైదరాబాద్ ఓనర్ కాదు. ఆమె అయితే చెన్నై. సో, వీళ్ళకు బాగా రాజకీయాలు కూడా తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసి రాజకీయాల్లో ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఎవరైనా గాని. సో, ఇక్కడ అన్నీ తెలిసి కూడా ఇక్కడ పర్చేజ్ చేయడం అంటే కావాల్సింది చేసిన నిర్ణయమే ఇది. సో, ఇక్కడ జరిగే అన్నిటికైతే వాళ్ళైతే బాధ్యులు. ముఖ్యంగా వాళ్ళ సన్‌రైజ్ లీడ్స్ అనే అకౌంట్ అయితే సస్పెండ్ అయింది ట్విట్టర్‌లో. తర్వాత ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఫాలో కావాలి అన్నట్టయితే ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇలా చాలా ఉంటాయి. వాళ్ళకి అగైనెస్ట్‌గా ట్వీట్లు అయితే ఒక లక్షల్లో ఉన్నాయి. అది కూడా చాలా మంచిగా చేస్తున్నారు. మీకు సిగ్గుందా లేదా? మీరసలు ఇండియన్సేనా? ఇదంతా చాలా బాగా ఉంది. ఎందుకంటే ఇంత జరిగినా కూడా వాళ్ళైతే కొనడం అయితే తప్పు. దాన్ని వేలెత్తి చూపుతున్నారంటే నిజంగా ఇది హ్యాట్స్ ఆఫ్ ఇండియన్స్‌కి. సో, ఇంకా హేట్రేట్ ఎక్కువైపోతుంది. దీని మీద మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. కొనడం అనేది తప్పా? రైటా? ముఖ్యంగా నాకైతే తప్పనిపించింది. ఇక్కడ మనం చూసుకున్నామంటే స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు కూడా వీళ్ళైతే ఇండియన్స్‌కి సపోర్ట్ చేయరు. మన టీమ్స్ అన్నిటికి ఆల్మోస్ట్ ఇతర దేశాల్లో జరిగే లీగుల్లో టీమ్స్ ఉన్నాయి. కానీ ఎవరు కూడా ధైర్యం చేయరు. ఇంకా మీదట కూడా చేయరు. కానీ వీళ్ళు ఎందుకు చేశారు? భయం లేదా వీళ్ళకి ముఖ్యంగా? సో, అక్కడ ఈ 100 లీగ్ మొత్తానికి ఇద్దరే పాకిస్తాన్ ప్లేయర్లు సోల్డ్ అయింది. ఒకరొచ్చేసి
ఉస్మాన్ తారిక్, రెండోది వచ్చేసి అబ్రార్ అహ్మద్. ఇక్కడ ఉస్మాన్ తారిక్ అంటే ఓకే, వాళ్ళు వేరే టీం తీసుకున్నారు, మనకు సంబంధం లేదు. కానీ అబ్రార్ అహ్మద్ తీసుకుంది ఇండియన్ టీమే కదా, ఇండియన్ ఓనర్స్ ఉన్న టీమే కదా. సో ఇక్కడైతే ఇది చాలా పెద్ద తప్పు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మందికి తెలియదు, దానికైతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో మనం కూడా కొన్ని ట్వీట్స్ అయితే చూద్దాము, ఎలా రియాక్ట్ అయ్యారు అనేది మన ఇండియన్స్. ముఖ్యంగా ఈ రియాక్ట్ అవ్వడం అనేది చాలా మంచి విషయము. ఎవరైనా తప్పు చేశారంటే దాన్ని ప్రశ్నించడం అనేది చాలా గొప్పది, మనకెందుకు లేని సైలెంట్గా ఉండడం కంటే. సో ఈ ట్వీట్స్ అన్ని ఒకసారి అయితే మనం చూద్దాము. కొన్ని లక్షల్లో ట్వీట్స్ ఉన్నాయి, నేనైతే కొన్నిటిని స్క్రీన్ షాట్ చేసుకున్నాను, ఏవైతే ఇంపార్టెంట్గా అనిపించాయో. ముఖ్యంగా సన్ రైజ్ హైదరాబాద్ కొన్నటువంటి ప్లేయర్ ఏం చేశాడు పాస్ట్లో అనేటివి. తర్వాత వచ్చేసి అకౌంట్ సస్పెండ్ అయినప్పుడు వచ్చేసి వాళ్ళు మళ్ళీ మా యొక్క అకౌంట్ సస్పెండ్ అయింది, కొత్త అకౌంట్కి ఫాలో కొట్టండి అన్నట్టయితే ట్వీట్ చేశారు. సో ఇదేంటంటే ఇక్కడ చేతులు కల ఆకులు పట్టుకున్నట్టుంది. చూడాలి నెక్స్ట్ జరిగే మ్యాచ్లు ఉన్నాయి కదా ఇండియాలో, సన్ రైజ్ హైదరాబాద్, ఆ మ్యాచ్లకి ఫ్యాన్స్ ఎలా సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు అయితే హెయిర్ రేట్ ఇంకా పెరిగేటట్టుంది, ఎందుకంటే చాలా వరకు తెలియదు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో అందరూ వీడియోలు చేస్తున్నారు, ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యాన్స్కు ఇంకా ఎక్కువ మందికి తెలియడం కావచ్చు. యాంటీ ఫ్యాన్స్ కూడా ఇంకా ఎక్కువ చేస్తారు, ఎందుకంటే నచ్చని టీంని ఇంకొంచెం వర్స్ట్గా చేయాలని అయితే చాలామంది ఫీల్ అవుతారు. సో ఇక్కడ అది కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. త్వరలో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, సో మనం హైదరాబాద్ టీం గురించి కూడా ఒక వీడియో అయితే చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు అనుకుంటారు కామెంట్ అయితే చేయండి తప్పకుండా.